ఫస్ట్ ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి. సరే, ఓకే. మీ పేరు, ఊరి పేరు అంతే. సరే, చెప్పండి, మీరు చెప్పండి. అందరికీ నమస్కారము. ఈరోజు మన నంద్యాల జిల్లా నుంచి రైతు బాంధవులు, రైతు సంఘాల్లో పనిచేసేటువంటి మిత్రులు, తర్వాత ఉత్తమ రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ నా పేరు డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి. నేను న్యాచురోపతి ఫార్మరు, న్యాచురోపతి డాక్టర్ కూడా. ఈరోజు మనకి ఇక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ మనకంతా శుభాభినందనలు చెప్పడానికి వచ్చారు. అన్న రైతు సంఘం నుంచి, నంది రైతు సమాఖ్య నంద్యాల నుంచి ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అందరూ మీ పేరు? నారాయణ, నంద్యాల. మాది కల్కి వర్మీ కంపోస్ట్ ఉంది. ఆల్రెడీ వేపపిండి, వేప నూనె, కానపిండి, ఆమ్లము అన్ని రకాలుగా ఆయిల్ తయారు చేస్తాము. వర్మీ కంపోస్ట్తో పాటు అన్ని రకాల చెక్కలు అంటే వేపపిండి కానీ, కానగది కానీ, బుడ్డలు కానీ, అసన్పూర్ అన్ని రకాలుగా చేస్తాం. అన్ని ఆర్గానిక్ చేస్తాం. న్యాచురల్గా ఆయిల్స్ ప్లస్ కంపోస్ట్ అన్ని రకాలుగా. ఎంవి కృష్ణారెడ్డి, నంది రైస్ సంఘ జనరల్ సెక్రటరీ. ముఖ్యంగా మేము పంటలు శనగ పంట ఎక్కువ వేస్తాము. కొత్త రకాలల్ని మా దగ్గర పండిస్తూ మిగతా రైతులకు కూడా అందిస్తాం. నా పేరు కొండా మోహన్ రెడ్డి, పాండ్రంగాపురం రైతు. నేను ఇంతకుముందు రైతుగా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ హార్ట్ఫుల్ ఇండస్ట్రీ ట్రైనర్గా ఉన్నాను. అందరికీ ధ్యానం ఎట్లా చేయాలో నేర్పించడం చేస్తాను. నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, నంది రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడిని, నంద్యాల మాది. మేము ఫార్మర్గా ఉన్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సేంద్రీయ వ్యవసాయం మీద మంచి సబ్జెక్టు విన్నాము. మరి ఇది విన్న తర్వాత మాకు కూడా సేంద్రీయ వ్యవసాయం చేయాలని చెప్పేసి మా రైతులందరితో బాగా పరిచయాలు ఏర్పడినాయి. ఈ హార్ట్ఫుల్నెస్ వారికి ఇక్కడ వసతి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇక్కడ మంచి వసతులు కల్పించారు. దీనికి ఒక రైతుగా సంతోషపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. జై రైతన్న. నమస్కారము. రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా యాలూరు రైతులు. ఇవాళ మహామేళ, రైతుల మహామేళ. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపాల్. మాది నంద్యాల జిల్లా పాండ్యం మండలం బోపన్పాడు గ్రామం. నేను సేంద్రీయ వ్యవసాయంలో గత 9 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ముఖ్యంగా మా దగ్గర పండే పంటలు వరి, మిర్చి, బ్లాక్ గ్రాము, జోవర్. ఇవి 4 రకాల పంటలు మేము ప్రకృతి వ్యవసాయంలో పండించాము. ఈ సందర్భంగా ఇక్కడ కిసాన్ మేళా సందర్భంగా ఇక్కడికి వచ్చాము. చాలా బాగా మంచి వాళ్ళతో, మంచి వ్యక్తులతో, మా రైతు సోదరులతో నాకు మంచి పరిచయాలు అందినాయి. అందరికీ ధన్యవాదాలు. నా పేరు మధుసూదన్ రెడ్డి, పాండురంగాపురం. నేను రైతు కుటుంబం నుంచి వచ్చున్నాను. రైతుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఒక 4 ఎకరాల అరటి, ప్రస్తుతం 2 ఎకరాలు మామిడి, 2 ఎకరాలు టెంకాయ అట్లా పెట్టేసి ఒక 7 ఎకరాలు మిరప, ఇంకొక 10 ఎకరాలు వేరుశనగ. ఇవన్నీ కూడా ఆర్గానిక్ వైపే మరలాలని చెప్పేసి ఆర్గానిక్ చేయాలని చెప్పి గట్టిగా దృఢ సంకల్పంతో ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కన్హా ఆశ్రమంలో మంచి ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మహా కిసాన్ మేళాను ఏర్పాటు చేయడం, దానికి మేమంతా రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా మనం ఇక్కడి నుంచి చేస్తే ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగే చేయాలి, లేకుంటే వ్యవసాయం మానుకోవాలి. ఇదే విధంగా కెమికల్ వ్యవసాయం చేసుకుంటూ పోతే కొద్ది రోజులకు మనిషి మనుగడ కష్టం అవుతుంది. రాబోయే తరానికి చాలా ఇబ్బందులు వస్తాయి అనేది మాకు ఒకటి అర్థమైపోయింది. ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చినందుకు ఈ కన్హా వాళ్ళు మంచి అకామిడేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ మా నంది రైతు సమాఖ్య తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు నాదెండ్ల బ్రహ్మయ్య. నేను షాద్నగర్ నుంచి వచ్చాను. ఈ కన్హా శాంతివనంలో కిసాన్ మేళాకి అటెండ్ కావడానికి వచ్చాను. ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు అగ్రికల్చర్ బేస్ మీద. అది చాలా బాగున్నాయి. అలానే సేంద్రీయ వ్యవసాయం భవిష్యత్తు అవసరాలు ఏంటి అనేది స్పీకర్స్, తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి మంచి మంచి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఉన్నతంగా ఉంది. భవిష్యత్ వ్యవసాయం సేంద్రీయ వైపు నంద్యాల జిల్లా యాలూరు గ్రామం. మేము సీడు జవర్పూర్ గ్రామం గురించి జవర్ పండిస్తుంటాము. ఇక్కడ మహా కిసాన్ మేళాలో ఆర్గానిక్ ఎరువు పంటల గురించి అన్ని తెలుసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. రామసుబ్బారెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు. మహా కిసాన్ మేళా ఈ ప్రోగ్రాం ఆర్గానిక్ వ్యవసాయం సంబంధించి మంచి విషయాలు. ఈ ప్రోగ్రాంకు
ఇది గట్టిగా చెప్పండి, ఇది గట్టిగా చెప్పండి. యాలూరు విలేజ్ నాది. అదే ఇప్పుడు ఇక్కడ మన వ్యవసాయం ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం గురించి దాన్ని తెలుసుకున్నాము. అందరికీ నమస్కారం అన్న. మన రామ్ సుబ్బారెడ్డి అన్న గారికి, సెక్రటరీ, మన నంది సమాఖ్య అందరికీ, రైతులందరికీ ధన్యవాదాలు. టచ్లో ఉంటాను మీతో, మనం కలిసి పనిచేస్తాము. ధన్యవాదాలు. ఒకసారి ఆగండి సార్, ఆగండి. ఇట్లా వస్తాను.